చైతన్య రథాలన్నీ కూడా కదిలి బయటికి రావాలని కోరుకుంటున్నాను. పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వనివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు అవ్వనివ్వండి, మన ఇంటికి వచ్చి అడిగారా లేదా మనకి ఎవరో తెలియదు. ఇలా చాలామంది ఎస్పెషల్లీ మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఈ సంవత్సరం మమ్మల్ని ఎవరిని అడగలేదమ్మా, ఈసారి ఎవరిని అడగలేదు అని. అంటే అడిగితే కానీ ఓట్ అయ్యని తత్వం కాదు కదా, ఇది మన బాధ్యత. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అవుట్ అండ్ ఓట్. పోలింగ్ శాతం పెరగాలి, ఎందుకంటే ఇది దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. మహాశీలందరికీ నా ఉదయపూర్వక నమస్కృతులు. ఓటు హక్కు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా సరే ఆస్తి కన్నా ఓటు హక్కు చాలా గొప్పది. అంచేత ఈ ఓటుని మీరు ఎక్కడున్నా సరే వచ్చి ఆ సమయానికి సాయంత్రం లోపల ఓటేసి మీరు ఇప్పుడు పరిపాలన మనకి ఏది బాగుందో అన్నీ మీకు తెలుసు. దాన్ని బట్టి మీరు ఓటేసి మంచి వాళ్ళని గెలిపించి సమాజం అంతా కూడా సర్వేజన సుఖనోభవంతో అంటూ శుభోజయంగా వర్ధిల్లా చేయండి. జై ఓటు హక్కు, మన జన్మ హక్కు. అందరికీ నా హృదయపూర్వక నమస్కృతులు. ఉగాది శుభాకాంక్షలు. సర్వజనులకు ఆయురారోగ్య భోగభాగ్య స్థైశ్వర్యములతో శుభోజయంగా వర్ధిల్లుగాక. ఆ పెద్దమ్మ తల్లి అందరినీ సర్వదా కాపాడుగాక. శుభం శుభం శుభోజయంగా. జై ఓటు హక్కు మనది. నమస్తే.